Hello friends, very good morning. Welcome back to 29th June daily Hindu news analysis. So friends, before going to the analysis, there was a small announcement. As part of the 4th anniversary celebration of LTX classes, we are providing 20% off, flat 20% off on every course on the app. But however, this particular offer is valid only up till 30th June వరకు మాత్రమే ఫ్రెండ్స్. ఈ యొక్క ఆఫర్ అనేటువంటిది మనకి సో టుమారో ఈజ్ లైక్ లాస్ట్ డే ఆఫ్ దిస్ పర్టికులర్ ఆఫర్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ టు టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు ఈ పర్టికులర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఆర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ గైడ్ యూ ఫర్దర్ అండ్ యూ కెన్ టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఎస్, నౌ టుడేస్ అజెండా. అసలు ఇవాళ మనం ఏం ఆర్టికల్స్ మనం కవర్ చేస్తాం ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్రెండ్స్, ఇవాళ మనకి చాలా తక్కువ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి మనకి. ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఇండియా అచీవ్స్ అవుట్ స్టాండింగ్ అవుట్కమ్ ఇన్ FATF ఎవాల్యుయేషన్. సో ఇది మనకి ఏంటి అని అంటే GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి వస్తుంది. GS పేపర్ 3 టెర్రరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనీ లాండరింగ్ గురించి కూడా మనకైతే వస్తుంది. ఈ రెండు పేపర్స్లోని ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ ఇంపార్టెంట్, tariff hikes signal the better profitability for telecom industry. So recently the Jio and as well as the Bharti Airtel వాళ్ళ ఈ యొక్క టారిఫ్ ఛార్జెస్ అయితే కనుక పెంచారండి. రీఛార్జెస్ రేట్స్ అనేటివన్నీ కూడా మనకి దీని మూలాన వాళ్ళకి బెటర్ రెవెన్యూ ఇప్పుడైతే కనుక వస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ టెలికామ్ యాక్ట్ అని చెప్పేసి అయితే పాస్ చేశారు. సో దాని గురించి మనకు తెలియాలి. సో ఛార్జెస్ పర్ సే నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, బట్ టెలికామ్ ఇండస్ట్రీ ఓవరాల్గా సో టెలికామ్ యాక్ట్ అని చెప్పేసి ఎనెక్ట్ చేశారు. అది ఇంపార్టెంట్ అవుతుంది మనకి ఎగ్జామ్ పాయింట్లో. ఓకే, దెన్ so the coal electricity boy core output. So okay, this is something related to GS paper 3 economy లో మనం చూడడం జరుగుతుంది. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి మనం ఇందులో చూస్తాం. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ ఆర్టికల్, సోమనాథ్పూర్ టు బి ద ఫోకస్ ఆఫ్ ద మైసూర్ టూరిజం సర్క్యూట్. ఓకే, ఇది మనకి GS పేపర్ 1 లైక్ ఇండియన్ కల్చర్, ఇండియన్ ఆర్కిటెక్చర్, కల్చరల్ హెరిటేజ్, సో ఆ పర్టికులర్ టాపిక్స్లోకి ఈ యొక్క ఆర్టికల్ అయితే వస్తుందండి. ఓకేనా, దీస్ ఆర్ ద 4 ఆర్టికల్స్ దట్ వీ విల్ కవర్ టుడే. ఫటాఫట్ కవర్ చేసేద్దాము. Then, so before going to the detailed explanation of each and every article, so there was a small announcement friends. UPSC General Studies Prelims cum Mains batches అయితే కనుక స్టార్ట్ అవ్వబోతున్నాయి ఫ్రమ్ ద 1st July. మనకి ఎవరైతే బిగినర్స్ ఉంటారో, మీరు ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ డూ వాచ్ అవర్ క్లాసెస్ ఆన్ LTX క్లాసెస్ ఛానల్లో. మిగతా వీడియోస్ అయితే చూడండి. సో యూ విల్ కమ్ టు నో అవర్ వే ఆఫ్ టీచింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ స్టైల్ మీకైతే అర్థమవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ జాయిన్ ఇన్ టు అవర్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్స్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్ వీఆర్ ఛార్జింగ్. సో ఒకవేళ 30,000 ఒకేసారి పే చేసుకోలేను అనుకున్న వాళ్ళకి EMI ఆప్షన్లో 5,000 పర్ మంత్ పే చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఈ ఫీ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే, రేపటి వరకువే ఈ ఫీ మాత్రం వ్యాలిడ్. సో ఆఫ్టర్ దట్ దే యూ కెన్ సీ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ద ప్రైజెస్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ పర్టికులర్ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే విచ్ ఇస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. సో ఆ టీమ్ విల్ గైడ్ యూ ఫర్దర్. నెక్స్ట్ అలాగనే వీ హ్యావ్ ద ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనకైతే రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అట్ ద రేట్ వైజాగ్. సో ఇక్కడ జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అయితే కవర్ చేయబడుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్, బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం 45,000కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 45,000 కూడా ఒకేసారి పే చేయలేమనుకున్న వాళ్ళు 5,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫీ 30th June వరకు, రేపటి వరకు మాత్రమే వ్యాలిడ్. బ్యాచెస్ అయితే 1st July నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఎవరైతే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యి UPSC ప్రిపరేషన్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళు ఉంటారు, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి, కానీ డైరెక్షన్ లేదు అని ఫీల్ అవుతున్న వాళ్ళకి డెఫినెట్లీ దిస్ విల్ బీ ఏ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. సో యువర్ డైరెక్షన్ విల్ బీ ప్రొవైడెడ్ బై దీస్ పర్టికులర్ కోర్సెస్. ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ టుడే, ఇండియా అచీవ్స్ అవుట్ స్టాండింగ్ అవుట్కమ్ ఇన్ ద FATF ఎవాల్యుయేషన్. సో FATF అంటే అర్థం ఏంటి అని అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది మనకి ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ప్యారిస్లో ఉందండి. ఈ బాడీ మెయిన్గా దేని గురించి మాట్లాడతారు అని అంటే మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఈ 2 క్రైమ్స్ గురించి మనకి మెయిన్లీ ఈ పర్టికులర్ బాడీ అయితే కనుక ఉంది. FATF అనేటువంటి బాడీ విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ప్యారిస్లో అయితే ఉంది. సో రీసెంట్గా వీళ్ళు ఏంటి అని అంటే కనుక దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ అంటారు. సో వీటి యొక్క రివ్యూ అయితే జరిగింది. సో ఇండియా యొక్క మనం కంట్రిబ్యూషన్ చూసినట్లయితే, ఇండియా యొక్క అచీవ్మెంట్ చూసినట్లయితే, సో మనము అవుట్ స్టాండింగ్ అవుట్కమ్ అయితే ఉంది. అంటే మనము ఈ యొక్క FATF పెట్టినటువంటి కాంప్లయన్స్ పాలసీస్ అన్నిటిని కూడా మనము ఎఫెక్టివ్గా ఫాలో అవుతున్నాము అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మనకి చూడండి, ఇండియా హ్యాస్ అచీవ్డ్ అన్ అవుట్ స్టాండింగ్ అవుట్కమ్ ఇన్ ద మ్యూచువల్ ఎవాల్యుయేషన్ కండక్టెడ్ డ్యూరింగ్ ద 2023-24 by the Financial Action Task Force. The government said on this thing. The Mutual Evaluation Report of India, which was adopted at the FATF plenary అంటారండి. దట్ ఈస్ బేసికల్లీ ద సెషన్, దట్ ఈస్ నథింగ్ బట్ FATF సెషన్స్ అనమాట. FATF ప్లీనరీ అని చెప్పేసి ఏడాదికి 3 సార్లు జరుగుతాయి ఈ సెషన్స్. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ సింగపూర్లో అయితే జరిగింది ఫ్రమ్ June 26th to 28th. ద ప్లేసెస్ ఇండియా ఇన్ ద రెగ్యులర్ ఫాలో అప్ కేటగిరీ, ఏ డిస్టింక్షన్ దట్ ఈస్ షేర్డ్ బై ఓన్లీ 4 అదర్ G20 కంట్రీస్. ఇంకొక 4 అదర్ G20 కంట్రీస్కి మాత్రమే ఈ కేటగిరీ ట్యాగ్లో అయితే ఉన్నారట. దిస్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ద నేషన్స్ ఎఫర్ట్స్ టు కాంబాట్, చెప్పాను కదా ఆల్రెడీ, ఏంటి మనీ లాండరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వాళ్ళకి కూడా వాటికి మనీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం, ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయన్నమాట. అండ్ అలాగే మనీ లాండరింగ్ ఈజ్ వన్ మోర్ క్రైమ్. సో ఓకే, మనీ లాండరింగ్, వాట్ ఈజ్ మనీ లాండరింగ్ అనేటువంటిది మనకి ఛానల్లో ఒక షార్ట్ కూడా చేసాం క్లియర్గానే. ప్లీజ్ డూ వాచ్ దట్, దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మనీ లాండరింగ్. ఓకే, ఇట్స్ బేసికల్లీ కన్వర్టింగ్ ద డ్రగ్ ట్రాఫికింగ్ నుంచి లేకపోతే ఇలాంటి వాటి నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని అంతటిని కూడా కంప్లీట్లీ వైట్ మనీగా చేసేస్తారనమాట. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మనీ లాండరింగ్. ఓకే, సింపుల్గా చెప్పాలి అని అంటే. ఇంకా డీటెయిల్డ్గా మీరు మన ఛానల్లో చూసినట్లయితే యూ విల్ కమ్ టు నో. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమేంటి, ఏం బాడీ న్యూస్లో ఉంది ఇప్పుడు? FATF అనేటువంటి బాడీ న్యూస్లో ఉంది. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు? ద మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఆర్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతూ ఉంటారు. లేకపోతే ఇండియా రీసెంట్లీ ఏ కేటగిరీలో ప్లేస్ చేశారని అడుగుతూ ఉంటారు. దెన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి మీకు డీటెయిల్డ్గా అయితే మనకి వివరాలు అయితే తెలియాలండి. లెట్ us see FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటారు. మనకి చూద్దాం పదండి పాయింట్స్ ఏమేమన్నా ఇంపార్టెంట్. ఆరిజిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ FATF అనేటువంటిది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ద గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ ద టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ ఇన్ ద వరల్డ్ అండి. సో ఇట్ ఈస్ ఆల్సో ఇలా మనం ఎలాబరేటెడ్గా రాసుకోవడానికి మళ్ళీ మెయిన్ ఇదే ఆబ్జెక్టివ్ ఏంటంటే 2 things. సో ఇప్పుడు ముక్కలుగా రాసేసామనుకోండి, లైక్ ఇలా ప్యారిస్ 1989 ఇలా రాసేసామనుకోండి, మీరు రేపటి రోజున ఒక 3 months పోయాక మళ్ళీ రివైజ్ చేసుకుందాము అని అంటే యూ కెనాట్ కనెక్ట్ ద డాట్స్. ఇప్పుడు అర్థమైనంత ఫాస్ట్గా అప్పుడు అర్థం అవ్వదు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ రైటింగ్ ఇన్ అన్ ఎలాబరేట్ వే, సో దట్ ఇది చూడగానే మీకు మళ్ళీ ఈవెన్ మీరు 6 months తర్వాత చూసినా కూడా ఇఫ్ యూ రీడ్ దీస్ పాయింట్స్ ఇమీడియట్గా మీరు మ్యాటర్ అంతా కూడా రీకాల్ చేసుకోగలరు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు రైట్ సమ్ మెయిన్స్ ఆన్సర్స్ ఆల్సో. మెయిన్స్ ఆన్సర్స్కి సంబంధించి ఇంట్రడక్టరీ పాయింట్స్ లేదా కన్క్లూడింగ్ పాయింట్స్ అలాంటి పాయింట్స్ కూడా మీరు మెన్షన్ చేసుకోవడానికి మనకి నోట్స్ అనేటువంటిది బాగా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ దస్ వీడియో నోట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తామండి. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ నోట్స్ అయితే మీ దగ్గర అట్టపెట్టుకుంటే డెఫినెట్లీ మీకు లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మీకు ఉపయోగం అయితే పడుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF అనేటువంటి ఒక గ్రూపింగ్ని అయితే కనుక పెట్టారు. ఈ గ్రూపింగ్ ఏం చేస్తుందో చూడండి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ద గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్. అంటే ఎవరూ కూడా ఈ యొక్క మనీ లాండరింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చెయ్యకుండా ప్రివెంట్ చేసేలాగా చూసుకుంటుంది. ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ బాడీ అనేటువంటిది.
ఎప్పుడు సెటప్ అయింది ఇది? 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. అవుట్ ఆఫ్ ద G7 మీటింగ్. G7 అనేటువంటి మరొక గ్రూపింగ్ ఉంది కదా. G7 మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్ ఇన్ ప్యారిస్లో మీటింగ్ అయితే అయిపోయిన తర్వాత 1989లో ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దిస్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ మనకి ఈ బాడీని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరిజిన్. ఎప్పుడు స్టార్ట్ అయింది? అట్ టైమ్స్ యూపీఎస్సీ ఈజ్ ఆల్సో ఆస్కింగ్ యూ ఆరిజిన్ కూడా అడుగుతున్నారండి. ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి మనకి ఇన్ దట్ కాంటెక్స్ట్ మీకు ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1989లో ఆఫ్టర్ ద G7 మీటింగ్ జరిగిన తర్వాత ప్యారిస్లో ఈ పర్టికులర్ బాడీ అనేటువంటిది అయితే ఫామ్ అయ్యింది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? అసలు ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ బాడీ పెట్టడానికి గల ఆబ్జెక్టివ్ ఏంటి? ఇనీషియల్గా ఈ బాడీ పెట్టడానికి గల ఆబ్జెక్టివ్ మెయిన్లీ మనీ లాండరింగ్ ఒకటే అండి స్టార్ట్ చేశారు. మనీ లాండరింగ్ని కాంబాట్ చేయడానికి, ఫైట్ చేయడానికి మాత్రమే ఇనీషియల్గా ఈ బాడీని పెట్టడం జరిగింది. అదే రాసాను చూడండి. ఇనీషియల్లీ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎగ్జామిన్ అండ్ డెవలప్ ద మెజర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ మనీ లాండరింగ్. బట్ కానీ తర్వాత ఆఫ్టర్ ద 9/11 అటాక్స్ ఆన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద FATF in 2001 expanded its mandate to incorporate the efforts also to combat the terrorist financing. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ లాండరింగ్తో స్టార్ట్ అయినటువంటి ఈ బాడీ ఆ తర్వాత USA అటాక్స్ జరిగిన తర్వాత ఏం చేశారు? టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని కూడా మనకి యాడ్ చేయడం జరిగింది. అంటే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి సంబంధించి కూడా ఈ బాడీ చూసుకుంటూ ఉంటుంది, ప్రివెంట్ చేస్తూ ఉంటారు. Then even the third important thing also added in April 2012. It added the efforts to counter the financing of the proliferation of something called as WMDs అంటారు. That is known as weapons of mass destruction. సో ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని ప్రొలిఫరేట్ చేయడానికి కూడా, అంటే పైలప్ చేయడానికి, ప్రొలిఫరేట్ అండ్ పైలప్ చేయడానికి కూడా ఎవరైతే ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళని కూడా ప్రివెంట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ ద స్టేటస్? సో ద స్టేటస్ ఈస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు కాంబాట్ మనీ లాండరింగ్ నెంబర్ 1, నెక్స్ట్ వన్ టు కాంబాట్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నెంబర్ 2, and finally the third one, weapons of mass destruction, financing the proliferation of weapons of mass destruction. ఈ మూడింటిని కూడా జరగకుండా చూసుకోవడమే ఈ యొక్క ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ఆబ్జెక్టివ్. ఓకే, దెన్ FATF సెషన్స్ ఎలా జరుగుతాయి? ఇప్పుడు మనకి పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయా, అలాగే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయా ఎవ్రీ ఇయర్ ఒకసారి. ప్రతి సమిట్ మరి ప్రతి గ్రూపింగ్ కూడా ఎప్పుడో ఒకసారి ఇలా మీట్ అవ్వాలి కదా మొత్తం లీడర్స్ అందరూ కూడా. దట్ ఈస్ వాట్ ఈస్ FATF సెషన్స్. మరి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి మెంబర్ నేషన్స్ ఎప్పుడెప్పుడు ఎలా మీట్ అవుతారు అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. The FATF plenary is the decision making body of the FATF. సో దాన్ని FATF plenary అంటారు. FATF సెషన్స్ వాళ్ళని FATF plenary. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. UNFCCC ఉందనుకోండి, క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. వాళ్ళ సమిట్ ఏమంటారు? COP అంటారు. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు కదా. అలాగే వీళ్ళ యొక్క సెషన్స్ని వీళ్ళు ఏమంటారంటే FATF ప్లీనరీ సెషన్ అంటారు. FATF ప్లీనరీ. అందుకని మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగో చూడండి. దిస్ రిపోర్ట్ వాజ్ అడాప్టెడ్ అట్ ద FATF plenary that is held in Singapore. So FATF plenary is nothing but the session that was held. So these are the decision making sessions. వీళ్ళు ఇయర్లీ 3 times మీట్ అవుతారండి. మనకి ఇయర్లీ 3 times అయితే కనుక ఈ పర్టికులర్ FATF పీపుల్ అయితే మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఓకే, ఇట్ మీట్స్ 3 times ఇయర్. FATF plenary సెషన్స్ అయితే కనుక జరుగుతాయి మనకి. ఓకే, దెన్ నవ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఆరిజిన్. And then you talked about objective, then we talked about the FATF sessions, and now the members. How many members are there under the FATF? As of today, if you see, it is a 40-member body representing the most major financial centers in all parts of the globe. So ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సెంటర్స్, మేజర్ ఫైనాన్షియల్ సెంటర్స్ అందరూ కూడా ఈ పర్టికులర్ దాంట్లో మెంబర్సే. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ 40 మెంబర్స్, వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, దెర్ ఆర్ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయండి. ఈ 40 మెంబర్స్ గ్రూపింగ్లో దెర్ ఆర్ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. ద ఫస్ట్ వన్ ఈస్ ద యూరోపియన్ కమిషన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ GCC, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. యూరోపియన్ కమిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో ఇక్కడ మనకి ఏం చేస్తారంటే
కన్సిడర్ ద ఫాలోయింగ్ రీజనల్ ఆర్గనైజేషన్స్ అండ్ పేర్లు చెప్పి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ they'll say BIMSTEC, okay, second one is SAARC, third one is Shanghai Cooperation Organization, fourth one is Gulf Cooperation Council, fifth one is European Commission. Out of all these regional organizations, which of the following regional organizations are part of FATF అని అడుగుతారు. So you need to be very clear with that. The answer is GCC, Gulf Cooperation Council, and the second one is European Commission. ఈ రెండు కూడా మనకి ఈ యొక్క FATFలో రీజనల్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అండి. మొన్నటిదాకా అంటే 2023 అక్టోబర్ 2023 వరకు కూడా there are only 39 మెంబర్ నేషన్స్ ఉన్నారు. But the recent addition is Indonesia. Indonesia recently became the 40th member of the FATF. Now with the addition of Indonesia, so there are 40 members in this particular grouping. Is India a member? Yes, absolutely India is basically a member. A point ikkada rasanu chudandi. India joined with observer status in the year 2006 and it became a full member of FATF in 2010. 2010 lone manamu India is basically a member of FATF. That's the reason, right? మనకి ఇక్కడ మనల్ని ఈ కేటగిరీలో ప్లేస్ చేయడము ఇది జరుగుతుంది. ఇండియా అచీవ్స్ అవుట్ స్టాండింగ్ అవుట్కమ్ ఇన్ FATF ఎవాల్యుయేషన్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద FATF అండ్ ద లేటెస్ట్ మెంబర్ కూడా మీకు తెలియాలి, ఇండోనేషియా, ద 40th మెంబర్ మనకైతే ఇండోనేషియా అయితే మనకి యాడ్ అయ్యింది. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇండోనేషియా హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద 40th మెంబర్ కంట్రీ ఆఫ్ ద FATF. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి 40th మెంబర్ కింద ఇండోనేషియా అయితే రీసెంట్లీ యాడ్ అయ్యింది. దెన్ అట్ ద సేమ్ టైం ఇండియా మనకి 2006లోనే మనకి we were given the observer status and 2010లోనే we became the full member of FATF. FATFలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్లో 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ పేరు యూరోపియన్ కమిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, GCC అండ్ యూరోపియన్ కమిషన్. ఆ 2 పాయింట్స్ కూడా మీకు తెలియాలి. సో ద 40 మెంబర్ నేషన్ ప్లీనరీ మీటింగ్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? సో ద FATF ప్లీనరీ ఇస్ ద డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద FATF అండ్ ఇట్ మీట్స్ 3 times a year. సో మెయిన్లీ 3 ఆబ్జెక్టివ్స్ ఏంటి? మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ ఫైనాన్సింగ్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. సో దోస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పాయింట్స్, మనకి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి పాయింట్స్ అండి. దెన్ వాట్ అబౌట్ FATF ప్రెసిడెంట్? FATF ప్రెసిడెంట్ గురించి మీకు ఏం తెలుసు? FATF ప్రెసిడెంట్ ఈజ్ ఎ సీనియర్ అఫీషియల్ హూ ఈజ్ అపాయింటెడ్ బై దిస్ FATF ప్లీనరీ. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి FATF ప్లీనరీ ఏదైతే ఉంటుందో ఈ ప్లీనరీ సీనియర్ అఫీషియల్ని ఒకళ్ళని ప్రెసిడెంట్ కింద అపాయింట్ చేస్తారు. మరి ప్రెసిడెంట్ ఏం చేస్తారు? హీ ఆర్ షీ విల్ కన్వీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైర్స్ ద మీటింగ్స్ ఆఫ్ ద FATF ప్లీనరీ. ఎప్పుడైనా FATF ప్లీనరీ మీటింగ్స్ జరుగుతాయి కదా, ఎన్నిసార్లు జరుగుతాయి? ఇయర్లీ 3 times జరుగుతాయి. ఆ 3 times కూడా ఆ యొక్క FATF ప్లీనరీ సెషన్స్ని చైర్ చేయడం, మీటింగ్ చేయడము. అండ్ హీ విల్ ఆల్సో ఓవర్సీ ద FATF సెక్రటేరియట్. సో ప్రతిదానికి సెక్రటేరియట్ కూడా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్కి UN సెక్రటేరియట్ ఉంది, అలాగే FATF బాడీకి FATF సెక్రటేరియట్ కూడా ఉంటుందండి. దాన్ని కూడా మనం హీ విల్ ఆల్సో ఓవర్సీ దట్ FATF సెక్రటేరియట్ ఆల్సో. సో నౌ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. FATF సెక్రటేరియట్ ఎక్కడుందని అడుగుతూ ఉంటారు. ద FATF సెక్రటేరియట్ ఈజ్ లొకేటెడ్ అట్ ద OECD హెడ్ క్వార్టర్స్ ఇన్ ద ప్యారిస్లో అయితే ఉంది. మనకి ప్యారిస్, ఫ్రాన్స్లో ఈ యొక్క FATF హెడ్ క్వార్టర్స్ అయితే మనకి ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ షుడ్ నో అబౌట్. నౌ FATFలో 2 ఇంపార్టెంట్ లిస్ట్స్ ఉంటాయండి. అంటే మనకి లైక్ యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు లాగా ఇక్కడ వీళ్ళకి ఏంటంటే గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ ఆఫ్ FATF అని 2 ఉంటాయి. అయితే వాట్ ఆర్ దిస్ గ్రే లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ లిస్ట్? ఫస్ట్ చూడండి. The FATF plenary sessions meets tri-annually, 3 times అనుకున్నాం కదా. The first is in February, second is in June and the third is in October. To take stock of the mutual evaluation reports of the countries it reviews. చూడండి, దిస్ వాజ్ ద జూన్, రైట్? సో June 29th. మరి అందుకని చెప్పి జూన్లో వీళ్ళు మీట్ అవుతారు కదా. దట్స్ ద రీజన్ వై దిస్ FATF plenary session took place recently here. This FATF session recently took place at the FATF plenary session that is held in Singapore. చూడండి, ఫ్రమ్ June 26th to 28th వరకు మనకి యొక్క FATF సెషన్ అయితే కనుక మనకి జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ ద నెక్స్ట్ సమిట్
ఆర్ ఎల్స్ ద నెక్స్ట్ మీటింగ్ అనేటువంటిది మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇట్ వాజ్ అగైన్ ఇన్ అక్టోబర్. మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో జరిగింది, ఇప్పుడు జూన్లో జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్లో జరుగుతుంది. ఈవెన్ దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. ఈవెన్ ఎన్ని టైమ్స్ ఇయర్లీ మీట్ అవుతారు అనేటువంటిది కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఈ మీటింగ్లో ఏం చేస్తారు, ద మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ ఏవైతే చేశారో ప్రతి దేశానికి కూడాని, అంటే వాళ్ళు వాట్ ఎక్స్టెంట్ వాళ్ళ కంట్రీలో మనీ లాండరింగ్కి సంబంధించి స్టెప్స్ ఏం తీసుకున్నారు, అలాగే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ గురించి ప్రివెంట్ చేయడానికి స్టెప్స్ ఏం తీసుకున్నారు, వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేస్తూ వాళ్ళని ఒక కేటగిరీలో ప్లేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంట్రీ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి డబ్బులు ప్రొవైడ్ చేస్తుందనుకోండి, స్పాన్సర్ చేస్తుందనుకోండి, లేదా మనీ లాండరింగ్ అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అనుకోండి, అలాంటి కంట్రీస్ని ముందు గ్రే లిస్ట్లో పెడతారు. గ్రే లిస్ట్ బేసికలీ ఇన్క్లూడ్స్ ద లిస్ట్ ఆఫ్ కంట్రీస్ వేర్ దెర్ ఈస్ ఎ సేఫ్ హ్యావెన్ ఫర్ the grey list includes the countries that are considered safe haven for the supporting the terror funding and as well as money laundering. So the terror funding and as well as the money laundering ఏవేవైతే దేశాలు చేస్తూ ఉంటాయో which are considered as the safe haven అంటే సేఫ్ ప్లేస్ ఫర్ దెమ్ అనుకుంటారో అలాంటి వాటిని గ్రే లిస్ట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. గ్రే లిస్ట్ ఈజ్ లైక్ ఏ వార్నింగ్ సైన్. గ్రే లిస్ట్ ఈజ్ లైక్ ఏ వార్నింగ్ సైన్. గ్రే లిస్ట్లో పెట్టారు అని అంటే మీరు మిమ్మల్ని ఇప్పుడు ఇచ్చేయడం జరిగింది, టుమారో ఇఫ్ యూ డోంట్ టేక్ ఎనీ స్టెప్స్ యూ విల్ బీ కెప్ట్ ఇన్ ద బ్లాక్ లిస్ట్లో పెట్టేయడం మీకు జరుగుతుంది, కాబట్టి మీరు ఇప్పుడు ఎడిక్వేట్ స్టెప్స్ తీసుకోవాలి అని ఒక వార్నింగ్ లాగా చెప్పడాన్ని ఫస్ట్ గ్రే లిస్ట్లో ప్లేస్ చేస్తారు. అండ్ దెన్ కమ్స్ ద బ్లాక్ లిస్ట్లో ఏమవుతుంది, సో ద బ్లాక్ లిస్ట్ ఇన్క్లూడ్స్ దోస్ నాన్ కోఆపరేషన్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ దట్ సపోర్ట్ ద టెర్రర్ ఫండింగ్ అండ్ ద మనీ లాండరింగ్ యాక్టివిటీస్. ఈ యొక్క టెర్రర్ ఫండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో ఆ దేశాలన్నీ ముందు గ్రే లిస్ట్లో పెట్టినా కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళ సైడ్ నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ లేకపోతే అలాంటి కంట్రీస్ని పట్టుకెళ్ళి బ్లాక్ లిస్ట్లో పెడతారు. యాజ్ ఆఫ్ నౌ 3 కంట్రీస్ అయితే బ్లాక్ లిస్ట్లో ఉన్నాయండి. లైక్ ఇరాన్ ఈజ్ వన్ such country, North Korea is another country, and Myanmar is a third country. So these are the countries which are there in the blacklist. సరే, ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీని బ్లాక్ లిస్ట్లో కానీ లేదా గ్రే లిస్ట్లో కానీ ప్లేస్ చేస్తే ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ టు దెమ్? ప్రాబ్లం ఏంటంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఎకనామిక్ శాంక్షన్స్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఎవరూ కూడా లోన్స్ అనేటువంటివి ఇవ్వడం కానీ అవి ఏవి కూడా చెయ్యరండి. ఎవరైతే గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ కంట్రీస్లో ఎవరినైతే పెడుతుంటారో అలాంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎటువంటి సపోర్టు ప్రొవైడ్ చెయ్యవు. ద ప్రాబ్లమ్ ఇన్ గెటింగ్ ద లోన్స్, దే వోంట్ గెట్ ఎనీ లోన్స్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ వాళ్ళతోటి ట్రేడ్ ఎవరు కూడా క్యారీ అవుట్ చేయరు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా కూడా ఎవరితోటి వాళ్ళు క్యారీ అవుట్ చేయరు. సో దానివల్ల ఎప్పుడైతే ట్రేడ్ క్యారీ అవుట్ చేయరో వాళ్ళ ఐటమ్స్ ఎవరు కొనుక్కోకపోతే ఎక్స్పోర్ట్స్ పడిపోతే కంట్రీ ఏమైపోతుంది, అలా క్షీణించిపోతూ ఉంటుంది రోజు రోజుకి, రిజర్వ్స్ అన్నీ తగ్గిపోయి. సో దానివల్ల అప్పుడైనా అట్లీస్ట్ వాళ్ళు మారి దే విల్ ప్రొవైడ్ ద సేఫ్ హ్యావెన్, దే విల్ ప్రివెంట్ దిస్ టెర్రరిస్ట్ స్పాన్సరింగ్, ఇవి కూడా తగ్గిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మనం చేస్తాం. ఎప్పుడైతే బ్లాక్ లిస్ట్లో ఏదైనా కంట్రీని ప్లేస్ చేశారో ప్రపంచం మొత్తానికి చెప్పడం అనమాట, ఈ కంట్రీ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తోంది, వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడానికి వాళ్ళకి ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేస్తుంది, అంటే డబ్బులు ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనీ లాండరింగ్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. అందుకని మేము పెట్టాము అంటే మరి మిగతా ప్రపంచం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అప్పుడు ఆ కంట్రీ తోటి డీల్స్ చేసుకుంటారా? సో నో, రైట్? సో దట్ ఈస్ హౌ ఏంటి అని అంటే ఆ కంట్రీని మనం ఐసోలేట్ చేస్తాం ఆ రకంగా. సో దానివల్ల ఏంటి అంటే ఏదైనా కంట్రీస్ని ప్లేస్ చేసినప్పుడు ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడము, సో ద ప్రాబ్లమ్ ఇన్ గెటింగ్ ద లోన్స్, రిడక్షన్ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద గ్రే లిస్ట్ అండ్ ద బ్లాక్ లిస్ట్. సో ఇండియా ఇన్ దిస్ particular thing, it is evergreen and we are now compliant enough, completely మనం అన్నిటికీ చాలా వరకు కాంప్లైంట్ గానే ఉన్నాము అని ఈ యొక్క FATF వాళ్ళు అయితే కనుక చెప్తున్నారు. బట్ there is one small issue ఉంది. ఇష్యూ ఏంటంటే కనుక there is a need to address the delays relating to concluding the ML and as well as the TF prosecutions and to ensure that CFT measures aimed at preventing the non-profit sector from being abused for TF are implemented in line with the risk based approach. సో డిలే అయితే జరుగుతున్నాయి, అంటే మనీ లాండరింగ్ కేసెస్ లేదా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కేసెస్కి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్స్ సో చాలా డిలే అవుతున్నాయి, అవి కూడా ఇన్ టైం అయితే మీరు చేసేయాలి అని అయితే ఈ యొక్క FATF మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ MAR
మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ అనేటువంటివి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. దేనికి సంబంధించింది అని అడుగుతారు. లైక్ దే విల్ గివ్ ద ఆప్షన్స్ లైక్ UNFCCC, CBD, Convention on Biological Diversity. So the BIMSTEC or the fourth one is FATF. FATF is the answer అండి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి సంబంధించింది ఇది. సో మెయిన్లీ 3 ఆబ్జెక్టివ్స్ ఏవేంటి దీనికి? మనీ లాండరింగ్ని ఫైట్ చేయాలి, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని ఫైట్ చేయాలి, అండ్ ద థర్డ్ వన్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యొక్క ఫైనాన్సింగ్ని తగ్గించాలి, దాన్ని ప్రివెంట్ చేయాలి. ఈ మూడింటిని ప్రివెంట్ చేయడమే ఈ యొక్క FATF యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. FATF హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద ప్యారిస్లో మనకి FATF హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఏది? FATF ప్లీనరీ. ఇయర్లీ ఎన్ని టైమ్స్ మీట్ అవుతారు? 3 టైమ్స్ మీట్ అవుతారు. సో రీసెంట్ మీట్ వచ్చేసి జూన్లో. సో వీళ్ళు June 29th, మొన్న June 24th నుంచి 26th వరకు మీట్ అయ్యారు. ద నెక్స్ట్ టైం అగైన్ దే విల్ మీట్ ఇన్ October. ఓకే, these are some of the important points with respect to this article that you need to aware. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. నౌ లెట్ us go to the నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక yes before going to the next article, friends, APPSC Group 1 and as well as Group 2 ప్రిపేర్ అవుదాము అనుకుంటున్నటువంటి వాళ్ళకి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అని చెప్పచ్చు. సో మీకు మనకి కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 1st July నుంచి మనం Group 1 ఫీ వచ్చేసి 35,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి. 25,000 డిస్కౌంటెడ్ ప్రైస్ మనం ప్రొవైడ్ చేస్తాము. Group 2 ఫీ వచ్చేసి 25,000 రూపీస్, మనం డిస్కౌంటెడ్ ప్రైస్గా 18,000 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని మీరు EMI ఆప్షన్లో కూడా పే చేసుకోవచ్చు. ఆఫ్ అబౌట్ 5,000 పర్ మంత్లో మీరు పే చేయొచ్చు. అండ్ 1st July నుంచి బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మీకు ఈ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఈ ఫీ ఓన్లీ అంటే డిస్కౌంటెడ్ ఫీ ఆఫ్ 25,000 and 18,000 ఈజ్ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ సో దట్ ఆర్ టీమ్ విల్ గైడ్ యూ ఫర్దర్. అండ్ అలాగనే స్టేట్ లెవెల్లో APPSC అయిపోగానే మరి TSPSC కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, TSPSC Group 1 అండ్ యాజ్ వెల్ యాజ్ Group 2కి ప్రిపేర్ అవుదాము అనుకుంటూ ఉంటే కనుక మీరు, సో మీకు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఉంది. 1st July నుంచి కూడా బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర LTX క్లాసెస్లో. Group 1 ఫీ వచ్చేసి మనం 35,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము, బట్ వీఆర్ గివింగ్ 25,000 రూపీస్ ఓన్లీ. Group 2 ఫీ వచ్చేసి 25,000 రూపీస్ మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. 18,000 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయబడుతున్నాం డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి. EMI ఆప్షన్లో మీరైతే పే చేసుకోవచ్చు అండి. 5,000 పర్ మంత్లోనే మీరైతే పే చేసుకోవచ్చు. సో ద కోర్స్ యొక్క వ్యాలిడిటీ మీకు లైఫ్ టైం అయితే కనుక మీకు వస్తుంది, ఎక్కడా లేని విధంగా మీకు. అయితే ఫీ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే. ఆఫ్టర్ 30th June ద నార్మల్ ప్రైస్ ఆఫ్ 35,000, 25,000 will come back again. So మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. ఎస్, క్లియర్ ఫ్రెండ్స్. సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ FATF గురించి, FATFకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం ఇవన్నీ చూడడం అయితే జరిగింది. ఇన్ ద నెక్స్ట్ టైం FATF ఆర్టికల్లో మనము వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ద ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ FATF, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ, ఇలాంటి మెయిన్స్ ఓరియంటెడ్గా మనం అయితే చూడడం జరుగుతుంది. బట్ ప్రొవైడెడ్ వితౌట్ నోయింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మనం ఎంత అనాలిసిస్లు చేసేసినా కూడా ఉపయోగం ఉండదండి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రాస్ ద ప్రిలిమ్స్ హర్డిల్, దెన్ ఓన్లీ యూ కెన్ గో టు మెయిన్స్. సో కాబట్టి ముందు అది మీరు ఆన్సర్ చేసేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసాక దెన్ యూ can move forward and go to the analysis mode. Then next article, Somnathpur to be the focus of Mysore tourism circuit. So the tourism department in Karnataka has the plans to promote the UNESCO World Heritage Site of Somnathpur as part of the Mysore tourism circuit in a big way before Dussehra this year. So recently మనకి 42nd హెరిటేజ్ సైట్ అయితే కనుక డిక్లేర్ చేశారండి. 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్ అయితే డిక్లేర్ చేశారు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద కర్ణాటక నుంచి అయితే డిక్లేర్ చేశారు కదా మనకి. సో దానికి సంబంధించి యూ నీడ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్. సో దీన్ని అయితే వీళ్ళు ప్రమోట్ చేస్తాము అని చెప్పేసి అయితే అంటున్నారు. సోమనాథ్పూర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద మైసూరు టూరిస్ట్ సర్క్యూట్ అయితే కర్ణాటకలో ఉంది మనకి ఇది.
దీనికి సంబంధించి చిన్న బ్యాక్గ్రౌండ్ అయితే మీకు తెలియాలి. ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ రిలేటెడ్ టు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మీకు అయితే తెలియాలండి. ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈజ్ బేసికల్లీ ఏ ప్లేస్ దట్ ఈజ్ లిస్టెడ్ బై దట్ ఆఫ్ ద యునెస్కో. అసలు మనకు ప్రపంచంలోనే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటువంటిది ఎవరు డిక్లేర్ చేస్తారు? ఇట్ ఈస్ ద యునెస్కో పీపుల్ హూ విల్ డిక్లేర్ అండి. ఇట్ ఈస్ ద యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, వీళ్ళైతే డిక్లేర్ చేస్తారు ఫర్ ఇట్స్ స్పెషల్ కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ సైట్ మీకు కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉంటే కనుక సో దాన్ని వీళ్ళు ఏంటి అని అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయబడుతుంది. ద లిస్ట్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇలా ఉన్న లిస్ట్ అంతటినీ కూడా ఈజ్ మెయింటైన్డ్ బై ద ఇంటర్నేషనల్ వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ అడ్మినిస్టర్డ్ బై ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ. ఈ లిస్ట్ అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేటువంటి వాళ్ళు అడ్మినిస్టర్ చేసేటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ అని అండర్లో ఉంటుంది. మన కంట్రీలో దేర్ ఆర్ 42 హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయండి. అయితే మరి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కూడా ఉండాలి కదా దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా డిక్లేర్ చేయించడానికి. ఆ కన్వెన్షన్ మనకి 1972లో అయితే సైన్ చేశారు. కన్వెన్షన్ వచ్చేసి ద కన్వెన్షన్ రిలేటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ద కన్వెన్షన్ రిలేటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పేరు వచ్చేసి ఏంటంటే చూడండి, ద కన్వెన్షన్ కన్సర్నింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ హెరిటేజ్. ఇది కన్వెన్షన్ పేరు. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కన్వెన్షన్ అండ్ ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1972. మొన్న 2024లోనే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద ప్రిలిమ్స్లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వర్ యాడెడ్ ఇన్ ద 2023లో ఏవైతే యాడ్ చేశారు అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. దేర్ ఫోర్ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అసలు ఏ కన్వెన్షన్ మాట్లాడుతుంది అంటే దిస్ ఈస్ ద కన్వెన్షన్ విచ్ టాక్స్ అబౌట్ అండి, కన్వెన్షన్ కన్సర్నింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ హెరిటేజ్. ఇది ఎప్పుడు అడాప్ట్ అయింది? 1972లో అడాప్ట్ అయింది మనకి. నౌ ఇండియా సిగ్నేటరీయా కాదా? ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ అండ్ ఆఫ్టర్ దట్ మల్టిపుల్ హెరిటేజ్ సైట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్ అవర్ కంట్రీ. హౌ మెనీ? 42. So there are 42 world heritage sites are there in India. Out of these 34 are cultural sites, 7 are natural sites and 1 is a mixed site. కాంగ్జెన్జోంగా నేషనల్ పార్క్ ఈజ్ ఏ మిక్స్డ్ సైట్ కేటగిరీలోని దీన్ని ఇవ్వడం జరిగింది. సో కల్చరల్ సైట్స్ వచ్చేసి 34 ఉన్నాయండి. న్యాచురల్, సో అంటే కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటివి 34 సైట్స్ ఉన్నాయన్నమాట. న్యాచురల్ సిగ్నిఫికెన్స్ ఉన్నవి 7 సైట్స్ న్యాచురల్ సైట్స్. దెన్ ఒక మిక్స్డ్ సైట్ కూడా ఇచ్చారు, కాంగ్జెన్జోంగా నేషనల్ పార్క్. దిస్ కాంగ్జెన్జోంగా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ సిక్కింలో ఉంది, కాంగ్జెన్జోంగా నేషనల్ పార్క్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు తెలియాలి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు అసలు కన్వెన్షన్ ఏంటి అనేటువంటిది తెలియాలి. 1972లో కన్వెన్షన్ కన్సర్నింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ న్యాచురల్ హెరిటేజ్ అనేటువంటి కన్వెన్షన్ చేశారన్న విషయం మీకు తెలియాలి. అసలు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేటువంటిది ఒక బాడీ ఉంది, వీళ్ళు అయితే అడ్మినిస్టర్ చేస్తారు. ఆ లిస్ట్ అంతటిని కూడా మెయింటైన్ చేస్తారు. సో జనరల్లీ కల్చరల్ ఆర్ ఎనీ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి సైట్స్కి ఈ ట్యాగ్ అయితే కనుక ఇస్తారు. రీసెంట్లీ ద మైసూర్ వాళ్ళు ఏంటి అంటే సోమనాథ్పూర్ ఏదైతే ఉందో కర్ణాటకలో, సో ఇది కూడా టూరిజం సర్క్యూట్లో యాడ్ చేసి దీని యొక్క పొటెన్షియల్ని అయితే ఇంక్రీజ్ చేస్తారు. టూరిజం పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేద్దాము అనేటువంటి ఆలోచనలో అయితే వీళ్ళు ఉన్నారు. సో దే ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ దే ఆర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్. సో వీ టాక్డ్ అబౌట్ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ FATF రిలేటెడ్ స్టోరీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ రిలేటెడ్ స్టోరీ. మొన్న 2024లోనే అడగడం జరిగిందండి దీని మీద క్వశ్చన్. సో డెఫినెట్లీ యూ కెన్ expect one more in 2025. So please be thorough with this thing. Next going to be next article, there was a small announcement అండి. now UPSC మొన్న ప్రిలిమ్స్ ఎవరైతే రాసి లైక్ మెయిన్స్ ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై చేస్తాం అనుకున్నటువంటి వాళ్ళకి now you have to gear up for the mains, right? as part of that మీకు ఇది హెల్పింగ్గా ఉండడానికి UPSC మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని అయితే ఒకటి స్టార్ట్ చేయబడింది. మీకు అది 1st జూలై నుంచి మీకు అయితే స్టార్ట్ అవుతుందండి. సో 500+ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ అయితే మనం ఇక్కడ తీసుకుంటాం బై కవరింగ్ ద కంప్లీట్ సిలబస్. ఈ 500 టాపిక్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్
క్వశ్చన్స్ అండ్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద 500+ క్వశ్చన్స్ అండ్ అట్ ద సేమ్ టైం పేపర్ ఎవాల్యుయేషన్. 500+ క్వశ్చన్స్ మీకు ఇస్తారంటే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుంది. సో నౌ ఆన్ దిస్ టాపిక్ యూ హ్యావ్ టు రైట్ ఏ మెయిన్స్ ఆన్సర్ రాయాలి. అండ్ ఆఫ్టర్ దట్ యువర్ పేపర్ ఆల్సో విల్ బీ ఎవాల్యుయేటెడ్ అండ్ మీకు 500+ మోడల్ ఆన్సర్, అంటే ప్రతి క్వశ్చన్కి కూడా మీకు ఒక మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ మరి ఈ యొక్క టాపిక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ స్టాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైనమిక్ హిందూ ఎడిటోరియల్స్ని కవర్ చేస్తూ. సో ద బికాజ్ యూపీఎస్సీ ఫాలోస్ దిస్ అప్రోచ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ద స్టాటిక్ విత్ డైనమిక్. సో అదే మనం ఇక్కడ ఫాలో అవ్వడం జరుగుతుంది, వేర్ ద వీ విల్ టేక్ అప్ స్టాటిక్ పార్ట్ అండ్ ఆల్సో ద డైనమిక్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ we will be having a full length test before the mains మీకైతే కండక్ట్ చేయబడుతుంది. యూ కెన్ అటెండ్ దీస్ టెస్ట్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్ ఫ్రెండ్స్. మీకు ఏ విధమైనటువంటి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ కోర్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ టేక్ అప్ దిస్ పర్టికులర్ కోర్స్. ఎస్, then next comes the next important, which is economy based article. ఇది లాస్ట్ మంత్ కూడా మనం ఒకసారి దీన్ని చూడడం జరిగింది. అగైన్ దిస్ టైమ్ ఇట్ కేమ్ అప్ అగైన్. సో బికాజ్ ఎందుకంటే మంత్లీ మన యొక్క కోర్ ఇండస్ట్రీస్ యొక్క అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది స్టాటిస్టిక్స్ వీళ్ళు అయితే పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ద మేస్ కోల్ ఎలక్ట్రిసిటీ బాయ్ కోర్ అవుట్పుట్ May's heat wave likely spurred the output at the two energy sectors. Index of 8 core industries data show the production of the cement contracted for the second consecutive month to hit the lowest level since November. ICI growth eased టు 6.3%. ఇలా ఎవ్రీ మంత్ డేటా అయితే పబ్లిష్ అవుతూ ఉంటుంది. మనకి సిమెంట్ ఎంత, లేకపోతే ఫెర్టిలైజర్స్ పరిస్థితి ఏంటి, ఇలాంటి స్పెసిఫిక్ విషయాలు మనం ఈ ఫైండింగ్స్ అంటే అవి మనం అంతలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ బికాజ్ మంత్లీ డేటా అనేటువంటిది చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. వాట్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్? సో మన కంట్రీలో సో సమ్ ఇండస్ట్రీస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ కోర్ ఇండస్ట్రీస్ అండి. అంటే వీటి యొక్క ప్రొడక్షన్ని మనం మానిటర్ చేస్తూ ఉంటాం ఎవ్రీ మంత్. ఓకే, నౌ ఇండెక్స్ ఆ యొక్క వాటన్నిటిని కూడా ఒక ఇండెక్సింగ్ కూడా చేసి మనం చేయడం జరిగింది. దాన్నే ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అంటారు. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో మనం ఏం చేస్తాము అంటే ఇట్ ఎవాల్యుయేట్స్ ద కంబైన్డ్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద సెలెక్టెడ్ 8 కోర్ ఇండస్ట్రీస్. సెలెక్టెడ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో I'll tell you what are those 8 core industries. వాటి యొక్క పర్ఫార్మెన్స్ని ఎవ్రీ మంత్ ఇండివిజువల్గానే చూస్తాము, ఓవరాల్ కలెక్టివ్గానే చూస్తాం. మనం ఎవరు రిలీజ్ చేస్తారు ఎవ్రీ మంత్ దీన్ని అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఇక్కడ ముగ్గురు లేరండి, మెయిన్లీ రిలీజ్ చేసేది ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంతే. ఈ యొక్క ఆఫీస్ మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్ అండర్లోకి వస్తుంది. ఈ యొక్క డిపార్ట్మెంట్ మనకి ఈ యొక్క మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ విచ్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ and which comes under the Ministry of Finance, Ministry of Commerce, sorry, not Finance. It comes under Ministry of Commerce. ఓకే, దెన్ వాట్ ఆర్ దోస్ 8 సెక్టర్స్? అసలు 8 సెక్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాట్ ఆర్ దస్ 8 ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి 8 కోర్ ఇండస్ట్రీస్, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవేంటి అని అంటే కనుక లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్లో మీరు తీసుకున్నట్లయితే రిఫైనరీ ప్రొడక్ట్స్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి రిఫైనరీ ప్రొడక్ట్స్ అంటే దాని యొక్క ప్రొడక్షన్ మనం చూడడం జరుగుతుంది. సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఎంత అనేటువంటిది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చూస్తాము. దెన్ కమ్స్ స్టీల్ ప్రొడక్షన్, okay, then comes steel production. Then comes the coal production. What was the coal production? ఎంత జరిగింది అనేటువంటిది మనం మానిటర్ చేస్తాము. సో అండ్ వీ విల్ మెజర్ ఇట్ ఇండివిజువల్లీ అండ్ ఓవరాల్ కలెక్టివ్ వే. సిమిలర్లీ వీ హ్యావ్ క్రూడ్ ఆయిల్. ఈ 8 ఇండస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి, క్రూడ్ ఆయిల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్. And the 7th industry is like we have cement production, and we have fertilizer production.
సో దీస్ ఆర్ ద 8 core industries. Which of the following is or are not part of the core industries? 8 core industries అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ యూ నీడ్ టు బి థరో విత్ ఇట్. మీరు తీసుకున్నట్లయితే కనుక దీస్ ఆర్ ద 8 core industries. ఏవేంటండి? రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్ ప్రొడక్షన్. Then we have crude oil, we have natural gas production, we have cement production, and then we have fertilizer production. ఇంకా క్వశ్చన్ ఇంకేం అడుగుతారంటే వీటిల్లో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో మ్యాక్సిమం వెయిటేజ్ లేదా హయ్యెస్ట్ వెయిటేజ్ వేటికి ఇచ్చారని కూడా అడుగుతూ ఉంటారు. సో ద హయ్యెస్ట్ వెయిటేజ్ ఇస్ గివెన్ టు రిఫైనరీ ప్రొడక్ట్స్. హయ్యెస్ట్ వెయిటేజ్ రిఫైనరీ ప్రొడక్ట్స్కి హయ్యెస్ట్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్లీ ఎలక్ట్రిసిటీకి ఉండేది, నౌ దే హ్యావ్ చేంజ్డ్ ఇట్ టు రిఫైనరీ ప్రొడక్ట్స్. అండ్ లోయెస్ట్ వెయిటేజ్ దేనికి ఇచ్చారు? లోవెస్ట్ వెయిటేజ్ ఇస్ గివెన్ టు ఫెర్టిలైజర్స్. ఫెర్టిలైజర్స్కి వీ హ్యావ్ గివెన్ ద లోయెస్ట్ వెయిటేజ్. సో హయ్యెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోయెస్ట్ వెయిటేజ్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ వేటికి ఇచ్చారని అడుగుతూ ఉంటారు. రిఫైనరీ ప్రొడక్ట్స్ అండ్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్, రిఫైనరీ ప్రొడక్ట్స్ అండ్ సిమెంట్ ప్రొడక్షన్, ఎలక్ట్రిసిటీ అండ్ క్రూడ్ ఆయిల్, స్టీల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. యూ నీడ్ టు బి వెరీ క్లియర్ దట్ రిఫైనరీ ప్రొడక్ట్స్ and has the highest weightage. Fertilizer production is the lowest weightage in the index of 8 core industries. ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ 8 core industries ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అసలు ఈ 8 core industries ఏం చేస్తాయి? ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ 8 core industries ఏం చేస్తుంది? ఇట్ ఎవాల్యుయేట్స్ ద కంబైన్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ సెలెక్టెడ్ 8 core industries. So we have talked about 3 important articles today అండి. The first important article is like associated with the FATF గురించి మాట్లాడుకున్నాము. And the second important article we talked about the World Heritage Sites చూసాము. And the third important article is associated with the index of the 8 core industries చూడడం జరిగింది. And then comes the finally the fourth one. Tariff hikes signal the better profitability for the telecom industry అని అయితే రీసెంట్గా న్యూస్లో ఉంది. Yes, tariff hikes signal better profitability for telecom industry. సో టెలికామ్ ఇండస్ట్రీకి సంబంధించి రీసెంట్లీ ఏం జరిగిందో చూడండి. ద లేటెస్ట్ టెలికామ్ టారిఫ్ హైక్స్ అనౌన్స్డ్ బై టెలికోస్ కుడ్ yield additional profits of 20,000 crore for the industry once they are fully absorbed. With an improved financial metrics, the industry will have the headroom to undertake the deleveraging, fund the capex for technology upgrade and network expansion. The rating agency view comes after the Reliance Jio and Bharti Airtel announced they would roll out the tariff hikes between 10 to 27%. సో రీసెంట్గా ఇప్పుడు మీరు ఛార్జెస్ చూసినట్లయితే కనుక both Bharati Airtel and as well as the Jio, the main important telecom operators in our country, have increased their charges అండి. సో వీళ్ళ యొక్క ఛార్జెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో నౌ యూ నీడ్ టు నో అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద టెలికమ్యూనికేషన్స్ యాక్ట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనం వీ షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు సీ ద Telecommunications Act 2023 which recently came into force. సో June 26th మొన్న సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ నోటిఫైడ్ ఇట్ అండి. అయితే మొత్తం యాక్ట్ మొత్తాన్ని నోటిఫై చేయలేదు, ఓన్లీ కొన్ని ప్రొవిజన్స్ని మాత్రమే నోటిఫై చేశారు పార్షియల్లీ. సో దేర్ ఫోర్ ఈ యొక్క టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 మీకు బోత్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మెయిన్స్ పర్స్పెక్టివ్లో రెండిటిల్లోని ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో లెట్ us see some important points. The Telecommunications Act 2023. Okay, the central government have recently notified the new Telecom Act which replaced the earlier 138-year-old Telegraph Act of 1885. ఇంతకు ముందు ఉన్నటువంటి యాక్ట్స్ ఏమేంటి అని అంటే చూడండి, దోస్ ఆర్ ద 2 యాక్ట్స్, టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అండ్ ద ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933. ఈ 2 యాక్ట్స్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు మనకి టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 అని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో దిస్ 138-year-old యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసి సో ప్రస్తుతం ఉన్నటువంటి ద మోడర్న్ నీడ్స్కి తగ్గట్టుగా అయితే వీళ్ళు యాక్ట్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇట్ నోటిఫైడ్ పార్షియల్లీ, ద యాక్ట్ వాట్ నోటిఫైడ్ పార్షియల్లీ విచ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 26th June 2024. అన్ని ప్రొవిజన్స్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదండి, ఓన్లీ కొన్ని సెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అయితే అవి ఏమేం సెక్షన్స్ అంత డెప్త్కి మనం అవసరం లేదు మనకి. ఓకే, బట్ యూ నీడ్ టు నో దట్ ఇట్ వాజ్ బ్రాట్ అప్ పార్షియల్లీ మనకైతే తీసుకొచ్చారు యాక్ట్ని అయితే అనే విషయం తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి, ఏ యాక్ట్స్ని ఇది రీప్లేస్ చేస్తుంది? టెలిగ్రాఫ్ యాక్ట్ 1885
1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933. ఈ రెండింటినీ కూడా మనకి ఈ యొక్క టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 అయితే కనుక రీప్లేస్ చేస్తుంది అన్న విషయం మీకు తెలియాలి. ఈ యొక్క టెలికమ్యూనికేషన్ యాక్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే కనుక ద గైడింగ్ ప్రిన్సిపల్స్, మేము ఏవైతే గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి ఈ యాక్ట్కి అని అంటే కనుక, సో వీ విల్ స్ట్రిక్ట్లీ అబైడ్ బై ద ఇన్క్లూజన్. ఎవ్రీబడి ఇట్ షుడ్ బి ఇన్క్లూజివ్ వితౌట్ కాంప్రమైజింగ్ సెక్యూరిటీ, ఇట్ షుడ్ బి రెస్పాన్సివ్ అండ్ ఇట్ షుడ్ బి గ్రోత్ ఓరియంటెడ్. ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్ని మేము యూజ్ చేసుకుని వీటిల్ని మా యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్గా పెట్టుకుని మేమైతే ఈ యాక్ట్ని చేయడం జరిగింది అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తోంది మనకి. దెన్ లెట్ us see some important features. The first important feature is national security అండి. నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. ఈ యొక్క అర్థమైంది కదా ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ ఏంటి, అసలు ఈ యొక్క రీసెంట్గా టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 అని చెప్పేసి అయితే తీసుకురావడం జరిగింది. ఇది మనకి రెండు యాక్ట్స్ని, టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933. ఈ రెండు పర్టికులర్ యాక్ట్స్ని కూడా మనకి ఏం చేస్తుంది, రీప్లేస్ చేసి ద న్యూ టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 ఇంప్లిమెంటేషన్లోకి అయితే వచ్చింది. సో పార్షియల్లీ కొన్ని ప్రొవిజన్స్ మాత్రమే తీసుకొచ్చారు, నోటిఫై చేశారు. అండ్ దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఏంటి, నేషనల్ సెక్యూరిటీ. సో నేషనల్ సెక్యూరిటీ అండర్లో టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఇచ్చిన పవర్ ఏంటంటే, ఇట్ అలౌస్ ద గవర్నమెంట్ టు టెంపరర్లీ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీ టెలికామ్ సర్వీసెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అంటే దేశ భద్రతని దృష్టిలో పెట్టుకుని ఏదైనా టెలికామ్ సర్వీసెస్ని ఒకవేళ గవర్నమెంట్ కంట్రోల్ తీసేసుకోవాలనుకుంటే కనుక ఇట్ కెన్ టేక్ ఇట్, బట్ హౌఎవర్ ఇట్ కెన్ టేక్ ఇట్ టెంపరరీ, ఫర్ టెంపరరీ పర్పస్. సో తీసుకోవాలి అని అంటే కనుక ఎస్, దిస్ యాక్ట్ హ్యాస్ గివెన్ దట్ పర్టికులర్ పవర్ టు ద గవర్నమెంట్. అండ్ అలాగే it can take the control and as well as the management of that particular telecom service, or even suspend the operations of that particular telecom service, or entrust that authority to manage to anybody else. సో అథారిటీని కూడా ఇచ్చేటువంటి అథారిటీ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఉంటుంది అని చెప్పి ఈ యొక్క టెలికామ్ యాక్ట్ 2023 అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ పవర్ని అయితే కన్ఫర్ చేయడం జరిగింది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ సేఫ్టీ ఇది మనకి డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుందండి. టెలికామ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ యూజ్ ద వెరిఫైయబుల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ ఫర్ న్యూస్ సిమ్ కార్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కనెక్షన్స్. సో ద న్యూస్ సిమ్ కార్డ్ కానివ్వండి లేకపోతే న్యూస్ కనెక్షన్స్ గురించి ఏంటి అని అంటే, సో దే షుడ్ యూజ్ ద వెరిఫైయబుల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్, ఆధార్ని అయితే యూజ్ చేసి సో వీళ్ళకి మనము సో సిమ్స్ అనేటువంటివి మీరు ఇవ్వండి, సిమ్ కార్డ్స్ ఇవ్వండి. అండ్ అలాగే ఈ యాక్ట్ ఏం చేసింది అంటే కనుక ఇండివిజువల్స్ కెన్ మ్యాక్సిమం హోల్డ్ 9 సిమ్ కార్డ్స్ని రిస్ట్రిక్ట్ చేశారండి. దే కెన్ హోల్డ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ 9 సిమ్ కార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ఇట్ వాజ్ 6 కార్డ్స్కి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఇఫ్ యూ క్రాస్ దీస్ పర్టికులర్ 9 కార్డ్స్ దెన్ డెఫినెట్లీ సో దెర్ విల్ బీ సమ్ ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ద లిమిట్ ఈస్ ద 9 సిమ్ కార్డ్స్. ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే, ఇప్పటిదాకా మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఫండ్ పేరు వచ్చేసి USOF అంటారండి. USOF అంటే యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అని చెప్పేసి ఉండేది. ఇప్పుడు ఈ యొక్క యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేటువంటి దాన్ని ఇప్పుడు రీనేమ్ చేసేసి నవ్ ఇట్ ఈస్ బికమింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ భారత్ నిధి అనేటువంటి పేరుతో ఈ ఫండ్ని అయితే చేంజ్ చేస్తున్నారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఈజ్ నో గోయింగ్ టు బి రీప్లేస్డ్ by something called as Digital Bharat Nidhi. So the name is getting replaced. So ఈ యొక్క ఫండ్ దేనికి ఉపయోగిస్తారు మెయిన్లీ, లైక్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫండ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. సో టెలికామ్ సెక్టార్కి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏమైనా క్యారీ అవుట్ చేయడానికి ఒకవేళ ఫండ్స్ అవసరమైతే కనుక ఈ యొక్క డిజిటల్ భారత్ నిధి, ద ప్రీవియస్లీ కాల్డ్ యాజ్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేటువంటి దాని నుంచి మనకి ఫండింగ్ అనేటువంటిది, ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ అనేటువంటిది మనకి చేయడం అయితే జరుగుతుంది. దానికి వీళ్ళు యూజ్ చేసేది డిజిటల్ భారత్ నిధి. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ పాయింట్ ఏంటంటే, సో టెలికామ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూర్ ద యూజర్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి ఫర్ రిసీవింగ్ ద అడ్వర్టైజింగ్ మెసేజెస్. అడ్వర్టైజింగ్ మెసేజెస్ అవి కూడా యూజర్స్ ముందు కన్సెంట్ అయితే తీసుకుని, యూజర్ కన్సెంట్ తీసుకుని అప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ యొక్క అడ్వర్టైజింగ్ మెసేజెస్ అనేటువంటివి పంపించాలి అని సో చాలా స్ట్రిక్ట్గా మనకి పర్టికులర్ యాక్ట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్
with respect to the Telecom Act 2023, Telecommunications Act 2023 అని చెప్పి మనకి ఇదైతే నోటిఫై చేయడం అయితే జరిగింది. పార్షియల్లీ ఇట్ వాజ్ నోటిఫైడ్ అండి, కంప్లీట్ యాక్ట్ అయితే నోటిఫై చేయలేదు. కాబట్టి టెలికామ్ యాక్ట్ 2023 ఏమేమి యాక్ట్స్ని రీప్లేస్ చేస్తుంది, ఏ ఫండ్ని ఎలా ఇచ్చేశారు, నెక్స్ట్ యూజర్ కంటెంట్ వేటికి కావాలన్నారు, నెక్స్ట్ అలాగే మ్యాలిషియస్ అండ్ స్పామ్ కమ్యూనికేషన్స్ వస్తూ ఉంటే కనుక వాటికి కూడా గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ దీంట్లో అయితే మెన్షన్ చేసింది. ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి దీంట్లో చెప్పడం అయితే జరిగింది. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ టుడే. దీస్ ఆర్ ద 4 ఆర్టికల్స్. ఫస్ట్ వన్ ఈజ్ FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి మీకు కంప్లీట్గా తెలియాల్సింది ఉంది. సెకండ్ ఇంపార్టెంట్ వీ టాక్డ్ అబౌట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చూసాము. థర్డ్ ఇంపార్టెంట్ వీ టాక్డ్ అబౌట్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఎవరు రిలీజ్ చేస్తారు, ఫ్రీక్వెన్సీ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు, దెన్ అట్ ద సేమ్ టైం 8 కోర్ ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో హైయెస్ట్ వెయిటేజ్ దేనికి, లోయెస్ట్ వెయిటేజ్ దేనికి, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. అండ్ ఫైనల్లీ వీ టాక్డ్ అబౌట్ ద టారిఫ్ హైక్ రీసెంట్గా జరిగింది అని చెప్పేసి ద టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 అనేటువంటిది మనకి తెలియాలి అన్న ఉద్దేశంలో మనం దాన్ని కూడా చూడడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఓకే, దెన్ ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎస్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటి అని అంటే ప్రిలిమ్స్ ఎంతవరకు ఎంత ఇంపార్టెంటో దట్ ద సెకండ్ స్టేజ్ ఈజ్ ద మెయిన్ స్టేజ్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అయితే మెయిన్స్కి పర్టికులర్లీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియోస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్కస్ అని ఇచ్చారనుకోండి, హౌ యూ షుడ్ అప్రోచ్ డిస్కస్, లేదా క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఎలా రాస్తారు, లేదా కమెంట్ అంటే ఎలా రాస్తారు ఆన్సర్, అప్రోచ్ ఎలా తీసుకోవాలి మీరు అనేటువంటి వాటి గురించి అంతా కూడా డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అయితే మనకు ఉంటాయి ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో. మీకు డైలీ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుంది, ఆ క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు, అండ్ అలాగనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అనేది అప్రోచ్ కూడా చెప్పడం జరుగుతుంది. చూసారా అండి, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మనకి ఎక్కడా కూడా ఇలాగే దొరకదు. మనకి ఒక క్వశ్చన్ ముందు ఇస్తారు, ఆ క్వశ్చన్ని ముందు అసలు ఏంటి అనేది టాపిక్ ఎక్స్ప్లెనేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ యూ విల్ బి గివెన్ ద అప్రోచ్ ఆల్సో, లైక్ హౌ యూ షుడ్ రైట్ ద ఆన్సర్ అనే ఒక అప్రోచ్ కూడా చెప్తారు. చెప్పిన తర్వాత దెన్ యూ విల్ రైట్ ద ఆన్సర్. ఎప్పుడైతే మీరు రాస్తారో నౌ యువర్ పేపర్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ అండ్ ఆల్సో ఏ మోడల్ ఆన్సర్ విల్ ఆల్సో బీ గివెన్ టు యూ. సో దట్ ఈ మోడల్ ఆన్సర్ని మీరు ఒక రెఫరెన్స్గా తీసుకుని మోడల్ ఆన్సర్ని మీరు రిఫరెన్స్గా తీసుకుని మీ యొక్క దాంట్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, మీ యొక్క ఒరిజినల్ ఆన్సర్లోకి. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అండర్లో మనము ఫుల్ సిలబస్ కవరేజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది మనము 6 months వ్యాలిడిటీ తోటి అయితే మీకు 7,000 రూపీస్కి అయితే వస్తుందండి. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక మీకు 10,000 రూపీస్కి అయితే కనుక మీకు వస్తుంది. సో దెన్ మీరు వచ్చేసి ఏంటి అని అంటే మీకు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ సో దట్ అవర్ టీమ్ విల్ గైడ్ యూ. ఓకే, దెన్ ద నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో దెన్ యాజ్ ఐ సెడ్ ఇట్ రైట్, సో ద 50% మీరు ఇప్పుడు ఫస్ట్ వీడియో నాకు చూస్తూ ఉన్నట్లయితే కనుక 50% మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద మనము ఇవన్నీ కూడా మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే వస్తాయి. బట్ ద అదర్ 50% మాత్రం ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ఆర్టికల్స్ నుంచి అయితే రావడం వెబ్సైట్స్ నుంచి రావడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మీకు ఏంటి అని అంటే కనుక ఇవి కవర్ చేయడానికి వీ హ్యావ్ లాంచ్డ్ దిస్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి మనం లాంచ్ చేశాము. ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తాము. సో తీసుకోవడం జరుగుతుంది. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. నేనే లైవ్ క్లాసెస్ తీసుకుంటానండి. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ దేర్ ఇట్ సెల్ఫ్. దెన్ అలాగే మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా ఇవ్వబడతాయి ఫర్ యువర్ రివిజన్ పర్పస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు క్లాస్ నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి క్లాస్ నోట్స్ ఒకటి మనం రాసింది ఉంటుంది, అది ఇవ్వడం జరుగుతుంది. లెట్ మీ షో యూ ఏ శాంపుల్ ఆఫ్ ఎస్టర్డేస్ క్లాస్ సో దట్ యూ విల్ గెట్ దట్ ఫీల్. Okay, daily CA 28th June. Yes, if you see this particular thing, మీరు చూసినట్లయితే కనుక
ఎస్ అండి. రీసెంట్గా లైక్ గ్లోబల్ డ్రగ్ యూజర్స్ నెంబర్ 292 మిలియన్ ఇన్ 2022 అని చెప్పి డౌన్ టు ఎర్త్లో రిపోర్ట్ అయితే పబ్లిష్ అయింది యుఎన్ఓడిసి నుంచి. సో దానికి సంబంధించి డ్రగ్స్ రిలేటెడ్ విషయాలన్నీ కూడా, ఏమేమి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఈస్ గోల్డెన్ క్రిసెంట్, వాట్ ఈస్ గోల్డెన్ ట్రయాంగిల్, ఏ కంట్రీస్ వస్తాయి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరిస్థితి ఏంటి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ లైక్ సింగిల్ కన్వెన్షన్ 1961, కన్వెన్షన్ ఆన్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ 1971, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ ద ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్ 1988. మొత్తం ఆ కన్వెన్షన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. అండ్ అలాగనే మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇండియా సిగ్నేటరీయా కాదని చూసాము. ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు పరిస్థితి ఏంటి, యుఎన్ఓడిసి గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి వాటి హెడ్ క్వార్టర్స్ ఏంటి, సెక్రటేరియట్ ఏంటి, అవన్నీ చూడడం జరిగింది. అండ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్, దెన్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ కరప్షన్, దెన్ వీ హ్యావ్ ద డ్రగ్ రిలేటెడ్ ట్రీటీస్ ఏమున్నాయి, దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ యూపీఎస్సీ 2019 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఒకటి మనం అయితే ఇక్కడ ఆన్సర్ చేయడం అయితే జరిగింది, అంటే ఆ టాపిక్కి సంబంధించినటువంటి టాపిక్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఈజ్ హోస్టింగ్ ద 64th ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసాము. దెన్ ఫ్లెమింగోస్, పింక్ ఫ్లెమింగోస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇవి మనకి ఏంటి అంటే క్విజ్ క్వశ్చన్స్ అండి. లైక్ ఎస్టర్డే సంబడి కమెంటెడ్ టు గివ్ సమ్ 3 to 4 questions ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ యూ హ్యాండిల్ అని చెప్పి పెట్టారు. అది మీకు ఆ ఫెసిలిటీ మనకి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్లో అయితే కనుక మీకు ఉంటుందండి. ఇఫ్ యూ కెన్ జాయిన్ అవర్ డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్, సో విచ్ ఈస్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ ఏ టోకెన్ అమౌంట్ దట్ వీ హ్యావ్ కెప్ట్ ఇట్. సో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ప్రతి ఆర్టికల్ మీద మనం ఒక 3-4 questions ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. అవి ఇవ్వడంతో పాటు లైవ్లోనే మీరే ఆన్సర్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఇన్ కేస్ తప్పు చేసినట్లయితే కనుక వీ విల్ కరెక్ట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దట్ మిగతా పీపుల్ ఎలా ఉంటున్నారు, మీరు ఎలా చెప్తున్నారు ఆన్సర్స్ అనేటువంటివి కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ ద వన్ who commented, please see that we will cover all that feature in the daily current affairs live class lo manam cover cheyadam aithe jarugutundi. Yes andi, yes, let us come back again to our original discussion. Ite meeku apart from that weekly and as well as the monthly అండ్ డైలీ క్విజెస్ అయితే మీకైతే ఉంటాయి. సో వీక్లీ క్విజెస్ అయితే మంత్లీ క్విజెస్ కూడా మీకైతే ఉండడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇయర్లీ కంపైలేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ సిరీస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తామండి. సో ఓకేనా. దెన్ మీకు ఈ యొక్క కోర్స్ ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ ఆఫర్ కింద మనం దీన్ని 5,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్ మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడ ఉండదు. You are just paying a 5,000 rupees of token amount and you are enjoying the benefits for the lifetime validity of live classes, daily, weekly and monthly PDFs, weekly and as well as monthly quizzes. ఇవన్నీ కూడా మనకి తెలుగులో సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ. దెన్ మనం ఏంటి అని అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, వీటి నుంచి అయితే కనుక ఆర్టికల్స్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో అండ్ టుడేస్ క్వశ్చన్, consider the following statements about Financial Action Task Force. It is the global money laundering and terrorist financing watchdog that is set up in the year 1989. Okay. The FATF plenary is the decision making body of the FATF. Okay. India is basically not a member of FATF. How many of the above statements is or are correct? Only one, only two, all three, none of the above. So I hope by now you easily know the answer. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అలాగనే ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో యాజ్ వెల్, బికాజ్ యువర్ లైక్స్ విల్ ఓన్లీ గివ్ మీ ద మోర్ మోటివేషన్ in order to these type of videos. Yes. That's it friends for today. These are the important articles from the exam point of view that you should cover. From tomorrow we will come back with the new news analysis. So there we will see the tomorrow's news articles. So okay, అర్థమైంది అనుకుంటారండి. క్లియర్ రైట్? సో ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్, అండ్ ప్లీజ్ ఆన్సర్, కమెంట్ చేయండి. మీకు ఒకవేళ లైక్ చేయడము లేదా కమెంట్ చేసే అలవాటు లేకపోయినా ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్. If you have really understood, because then only we will come to know that yes, you are with us and you are loving the videos. సో వాటి వల్లే మాకు లైక్స్ అండ్ కమెంట్స్ వల్లే మాకు తెలుస్తాయి. సో దట్ మేము ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ అవి కూడా మీకు తీసుకురావడానికి LTX క్లాసెస్ నుంచి మాకు ఎంతో అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్. లెట్ us meet tomorrow. Bye bye.